నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలలో వాటర్ వార్ మళ్ళీ మొదలైంది. గతంలోనే 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి వాటర్ పంచాయతీ తారస్థాయికి చేరిన విషయం మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్ట్ పైన 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టడం వల్ల తెలంగాణకి అన్యాయం అవుతుందని తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ అంటా ఉంది. కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కావాల్సిన వాటర్ని తీసుకుంటున్నాము, ఏవైతే సముద్రాలకి వేస్ట్గా వెళ్తూ ఉన్న నీళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాము, ఆంధ్రప్రదేశ్ మనుగడకి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యం అంటూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2 విషయాలపైన కేంద్ర గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అనగా 16వ తారీఖు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కేంద్ర గవర్నమెంట్ కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇద్దరు సీఎంలు కూడా కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో సమావేశం కానున్నట్టు కూడా కనబడతా ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పైన విషయాలపైన మాట్లాడుకోబోతున్నట్టు కూడా మనకైతే కీలకంగా కనబడతా ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వాళ్ళు సిఆర్ పటేల్ వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా ఉండబోతున్నట్టు కూడా కనబడతా ఉంది. జలశక్తి ప్రధాన కార్యాలయంలో రేపు 2:30 గంటలకైతే మరి ఈ సమావేశం అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇప్పటికే అనేక అంశాలపైన కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 గవర్నమెంట్లు కూడా కేంద్రానికి లేఖ రాయడం అయితే జరిగింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇటు తెలంగాణ గవర్నమెంట్ రాయడం అయితే జరిగింది. లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవన ఉపాధి కోసం కావచ్చు, జీవన ఆధారమైన ప్రాజెక్ట్ ఇది, వాళ్ళకు ఉపయోగపడుతుందని కూడా ఆంధ్రప్రదేశ్ రాయడం అయితే జరిగింది. ఈ 2 అంశాలపైన కేంద్ర గవర్నమెంటు ఇద్దరి సీఎంలను పిలుచుకొని మరీ సమావేశం కానున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలకు కూడా కేంద్ర గవర్నమెంట్ లేఖ కూడా రాసినట్టు కూడా కనబడుతోంది. సీఎంలతో పాటు సిఎస్ వాళ్ళు కూడా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులను కూడా తీసుకొని రండి, సమావేశం అయిదాం అన్నట్టు కూడా, మీకు వీలవుతుందా లేదా అనే అంశాలపైన కూడా మళ్ళీ మాకు బదులు ఇవ్వండి అన్నట్టు కూడా కేంద్ర గవర్నమెంట్ అయితే ఇద్దరు సీఎంలకైతే లేఖ రాయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ పర్యటన, అనేక అంశాలపైన ఢిల్లీ పర్యటన ఇద్దరు సీఎంలు అయితే వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు భేటీ కానున్నట్టు కూడా కనబడతా ఉంది. గతంలో కూడా ఈ వాటర్ వార్ అనేది 2 రాష్ట్రాల మధ్యలో తారస్థాయికి, అంటే గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. వాటర్ పంచాయతీ అనేది ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో జరుగుతూనే ఉంది. దానిలో భాగంగానే ఇంకా బనకచెర్ల ప్రాజెక్టు రావడము, ఇంకా ఈ ఏదైతే వివాదం ఏదో ఉందో తారస్థాయికి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. కృష్ణా జలాలు కావచ్చు, ఇటు గోదావరి జలాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాటర్ను కూడా వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. తెలంగాణకి అన్యాయం జరుగుతూ ఉందన్నట్టు కూడా అనేక అంశాలపైన ఈ వదంతాలు వస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మన జలాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు పంపిస్తాం, దాదాపుగా తెలంగాణలో అత్యధికంగా ప్రవహిస్తూ ఉన్న నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఎలా పంపిస్తారు, మన వాటా మనం తీసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళకు పంపించాలి. బనకచెర్ల ప్రాజెక్టు రావడం వల్ల తెలంగాణకి భారీ నష్టం కాబోతా ఉంది, తెలంగాణ రైతులకి భారీ నష్టం కాబోతా ఉంది. ఒకవైపు గోదావరి జలాలకి గండి కొట్టినట్టు అవుతుంది, గోదావరి జలాలన్నీ ఆంధ్రకి తరలించే ప్రయత్నము ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉందన్నట్టు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు అయితే కొంత మండిపడుతున్న తీరు కనబడుతూ ఉంది. మరి ఇక్కడ గురు శిష్యుల బంధం కూడా ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు పైన వీళ్ళిద్దరు భేటీ కావడం కూడా మరోసారి, అంటే గురు శిష్యుల బంధం అనేది కూడా మరి అక్కడ సానుకూలంగా ఉండబోతా ఉందా, లేకుంటే వాళ్ళ ప్రజల దృష్ట్యా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్ట్యా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రజల దృష్ట్యా రేవంత్ రెడ్డి మాట్లాడకపోతున్నారా అనే విషయాలపైన కూడా కొంత వివాదపరమైన స్పందన అయితే వస్తూ ఉంది. వీరిద్దరి కలయిక కూడా ప్రతిపక్ష నేతలు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏ విధంగా మరి ముందుకెళ్తా ఉంది. ఒకవైపు బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకోవద్దు అనే వివాదాలు తెలంగాణ గవర్నమెంట్ మీద ఒత్తిడి అయితే కనబడతా ఉంది. ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అనే నినాదం అయితే ఇక్కడ తారస్థాయికి అయితే వినపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాము, ప్రజలకి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ అయితే చూస్తూ ఉంది. 2 రాష్ట్రాల సీఎంలు కూడా కొంత బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి చూడబోవాలి, ఒకవైపు సీఎం హోదాలో, ఒకవైపు గురు శిష్యుల హోదాలో మరి ఏ విధంగా ఉండబోతా ఉందన్న అంశం కూడా మనమైతే ముందైతే చూడబోవాలి. రేపు శివశక్తి భవన్లో 2:30 సమావేశం అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మరి అనేక అంశాలపైన అయితే కేంద్ర మంత్రులను అయితే కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం కూడా తెరపైకి అయితే వస్తూ ఉంది.